హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో కొత్త డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. ఇలా బ్యాంగిల్స్కి అయితే థ్రెడ్ ర్యాపింగ్ చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టిన తర్వాత ఈ బ్యాంగిల్ పైన అయితే ఇలా మంచిగా గమ్ అప్లై చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఐ షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను. ఈరోజు ఇలా అప్లై చేసుకొని గమ్పై మంచిగా ఇలా అతికించుకోవాలండి. చూడండి, మనకైతే లుక్ చాలా బాగుంటుందండి. ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ వ్రాపింగ్ చేసిన తర్వాత దానిపై అయితే గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ అయితే అతికిస్తున్నానండి. చూడండి, ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. చూడండి, బ్యాంగిల్స్కి అయితే మొత్తం అతికించుకోవడం కంప్లీట్ అయిందండి. ఈ బ్యాంగిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కో హ్యాండ్కు ఒక్కో బ్యాంగిల్ వేసుకోవచ్చు, లేదంటే సైడ్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈరోజు అయితే నేను సైడ్ బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే 6 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ బ్యాంగిల్స్ ఫాస్ట్గా కుందన్ స్టిక్ చేసుకోవడానికి అయితే నేనైతే ఒక బుక్ను వాడుతున్నానండి. ఇలా బుక్కు బ్యాంగిల్స్ అన్నీ పెట్టిన తర్వాత బ్యాంగిల్స్ పైన గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. మధ్య మధ్యలో డాట్స్ పెట్టిన తర్వాత కొంచెం గమ్ ఆరిన తర్వాత అయితే మనం స్టిక్ చేసామనుకోండి, కుందన్స్ని ఈజీగా స్టిక్ అయిపోతాయండి. చూడండి, ఇలా బ్యాంగిల్స్కి అయితే మొత్తం కుందన్స్ అయితే స్టిక్ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ అప్ చేస్తానో మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను. చూడండి, ఇలా ఒక్కో హ్యాండ్కు 3 బ్యాంగిల్స్ వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. డ్రెస్ల పైకైనా సారీ పైకైనా చాలా బాగుంటాయి. డ్రెస్ పైకి అయితే 2 బ్యాంగిల్స్ వేసుకుంటే సరిపోతుందండి. సారీ మీదకైతే ఇలా చేతికు 3 బ్యాంగిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ రోజైతే ఈ 2 సెట్లు అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.